ओम आदम्य पूर्वोक्त एवं मनः विशेषणविशिष्टाय श्रीमातुलः पुत्रस्य नामधेयस्य श्रीमतिधौ अरविल् गोत्र भवस्य संजय कुमार नामधेयस्य राधिका सौत्रवती समेतस्य सह कुटुम्बानां ब्राह्मणानां सर्ववर्णानां सर्वे जनानां क्षेमस्थैर्धैर्यविजयावयायुरारोग्यश्राभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थ सिद्ध्यर्थं चिन्तितगुणाभीष्टवसिद्ध्यर्थं श्रीविराट् विश्वकर्मपरदेवतः त्रयान्यकः ब्रह्मोत्सवकाले वर्षे वर्षे प्रयुक्ते महाकर्मादिशां परिसरः पशोन्वादसोऽस्मान्वादस्मै नमः प्रजापते रुद्रो वर्णोदशापतिस्तरः पशोन्वासोऽस्मान्वादस्मै नमः श्री महागायत्री देवी समेत विराट विश्वकर्मा परब्रह्मदेवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि नमः आवाहयामि आसनं समर्पयामि नमः अथ श्रीमन्महा विराट विश्वकर्मा कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं ओम दच्चं यो प्रणेमहे जातं यज्ञाय जातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ॐ निधादवेशयो शम्नास्तुद्विपदे शं चतुष्पदे ॐ शां दस्यां देहे बृहस्पतिर्दास्तानो पञ्चन्दं प्रदः श्रीमन्महा गायत्री विश्वकर्मा परब्रह्मदेवताभ्यो नमः इति नारिकेल मंगलनीराजनं करिष्ये ओम सर्वमंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते विश्वमंगलमाङ्गल्यमंगलनीराजनं समर्पयामि नमः नमः पार्वतीपतये हर 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 महादेव हर जय बोलो विश्वकर्मा भगवान की जय बोलो विश्वकर्मा भगवान की जय बोलो वेद माता गायत्री माता हमारे जो शुरुआत अच्छी करी थी पर मुझे लगता नहीं है कि वो सारे करीब 100 से 200 मार्च को गए पहले देखिए उसमें सब जगह एक डिवाइड लेवल का जो है वो पाया तो उसमें అన్నా ఓ అన్న ధన్యవాదాలు. రక్తదాన శిబిర సుఖీభవ మీ అందరూ ఆయురారోగ్యాలు కూడా బాగుండాలని ఆ విశ్వకర్మ పూజిస్తాం. ఇక్కడ ఒక చిన్న విశ్వకర్మ జయంతి సందర్భంలో మా విశ్వకర్మ యువత మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి రక్తదానం చేస్తున్న సందర్భంలో రక్తదాతలందరికీ కూడా ఈద బడుగు బలహీన వర్గాలైన రక్తం అవసరం ఉన్నంత వారి అందరి పక్షాన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మీరందరూ కూడా ఎంతోమందికి రక్తదానం చేసి యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ఉంటా ఉన్నారు. ఎందుకంటే రక్తదానం మహాదానం. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదు. మనకు శరీరంలో దాదాపు అన్ని రకాల రక్త కణాలు 120 రోజులలో వాటి జీవన వ్యవస్థ అయిపోతుంది అక్కడికి. సో ప్రతి 4 నెలలకు ఒకసారి ఇచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది ఆరోగ్యకరమైన యువకులకు ఉండదు. మరి యాక్సిడెంట్లు జరిగినప్పుడు కావచ్చు, వివిధ సందర్భాల్లో రక్తస్రావం జరిగితే కావచ్చు, ఆపరేషన్లు జరిగినప్పుడు కావచ్చు, అన్ని రకరకాల క్యాన్సర్లలో బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు వచ్చినప్పుడు ఈ రక్తం ఎంతో అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ డెంగ్యూ వ్యాధి కొత్త వైరస్ వచ్చి చాలామందికి ప్లేట్లెట్ అనే రక్త కణాలు తగ్గిన సందర్భంలో కూడా ఈ రక్తం అనేది అవసరం ఉంటా ఉన్నది. మరి మీరు అందరూ ఏదైతే రక్తదాతలు
ఇవి చేస్తున్నారో మీ అందరు కూడా ఆ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మానవ సేవనే మాధవ సేవ. భగవంతుడు ఎప్పుడైనా కానీ ప్రజాసేవ చేసే వాళ్ళకు తప్పకుండా వారి ఆశీస్సులు ఇస్తారు. మీరందరూ కూడా ఆ సేవలో ఉన్నందుకు చాలాసార్లు కూడా నన్ను ఆహ్వానించారు. ఈరోజు కూడా నన్ను ఈ విశ్వకర్మ జయంతి సందర్భంలో ఈ స్వర్ణకార సంఘానికి ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్వర్ణకారులు సభ్యులున్న విశ్వబ్రాహ్మణ సంఘానికి 10 గుంటల స్థలాన్ని కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా ఈ స్వర్ణకార సంఘానికి నిధులు ఇచ్చినాం. మొన్న కూడా మళ్ళీ నిధులు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయల నిధులు ఇచ్చాం స్వర్ణకార సంఘానికి. బీకేపీ ఫంక్షన్ హాల్కి అయితే గౌరవ ముఖ్యమంత్రి అలాంటి ఉద్యమ నాయకుడు పార్లమెంటు సభ్యులుగా కూడా వారి నిధులు ఇవ్వడం జరిగింది. రేపటి నాడు ఇంకా కూడా కొంత స్థలాన్ని అన్ని కుల సంఘాలకు మా పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది పట్టణంకు. అక్కడ కూడా మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.